ఆర్కేఎల్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శబరిమల ప్రసాదం ఒక్కో భక్తుడికి 2 డబ్బాలే. ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్న పొగమంచు, ఢిల్లీలో ఎముకలు కొరికే చలి. బారాకత్గూడెంలో ఆలయంలో బట్టి విక్రమార్క పూజలు. గెలుపునకు పొంగిపోను, ఓటమికి కుంగిపోనని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. ఏపీలో కొత్తగా 1,11,321 రేషన్ కార్డులు మంజూరు. వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై. శబరిమల అయ్యప్ప స్వామి అరవణ ప్రసాదంపై ట్రావెన్కర్ దేవస్థానం బోర్డు పరిమితి విధించింది. ప్రసాదం డబ్బాల కొరత నేపథ్యంలో ఒక్కో భక్తుడికి 2 డబ్బాలు మాత్రమే అందిస్తామని పేర్కొంది. మకర జ్యోతి దర్శనానికి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే అరవణ ప్రసాదం డబ్బాల సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తున్నామని దేవస్థానాధికారులు తెలిపారు. ఉత్తర భారతదేశంలో దట్టమైన పొగమంచు కొనసాగుతుంది. దట్టమైన పొగమంచు చలిగాలలో ఉత్తరాది జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో ఎముకలు కొరికే చలిలో ప్రజలు విలవిలలాడుతున్నారు. తెల్లవారినప్పటికీ పొగమంచు కారణంగా చీకట్లు కమ్ముకున్నాయి. దీంతో ఉదయం వేళలో కూడా వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తుంది. ఈ క్రమంలో పలు ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్లోని అనేక ప్రాంతాలు శనివారం దట్టమైన పొగమంచుతో మేల్కొన్నాయి. పొగమంచుకు తోడు ఎముకలు కొరికే స్థాయిలో చలిగాలులు కూడా వీచాయి. ఇప్పటికే చల్లటి వాతావరణంలో సతమతమవుతున్న దేశ రాజధానికి చలిగాలులు కూడా తోడవడంతో ఉష్ణోగ్రతలు దారుణంగా పతనమయ్యాయి. చలిగాలులతో కూడిన వాతావరణంలో ప్రయాణించడం ప్రయాణికులకు పెనుసవాలుగా మారింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం బారాకత్గూడెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు చేశారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఆయనకు స్వాగతం పలికారు. ఆలయ చరిత్రను ఉప ముఖ్యమంత్రికి పూజారులు వివరించారు. శ్రీ కాలభైరవ స్వామి దేవాలయంలో మార్గశిల బహుళాష్టమి సందర్భంగా శ్రీ కాలభైరవ స్వామి దేవాలయంలో ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ, వంశీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం నుండి మరుసటి రోజు వరకు 24 గంటల పాటు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరియు బహుళాష్టమి సందర్భంగా భైరవ హోమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రభు రామచంద్రం, ఆలయ జూనియర్ అసిస్టెంట్ సురేందర్, పూల అలంకరణలు, అన్నదాతలు విజయ్ కుమార్, హైదరాబాద్, ఎర్రం శివశంకర్, లక్ష్మీ నరసాపూర్, మార్మూల శ్రీనివాస్, శైలజ, కొడిపాక భక్తుల యొక్క సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
कालभैरवहृदया स्वाहा ओम कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो कालभैरवहृदया स्वाहा ओम कालकालाय विद्महे। దేవాలయంలో పూల అలంకరణ మరియు అన్నదాతలు విజయ్ కుమార్ హైదరాబాద్ వాస్తవ్యులు, ఎర్రం శివశంకర్ లక్ష్మి నర్సాపూర్ వాస్తవ్యులు, మర్మాల శ్రీనివాస్ శైలజ కోడిపాక వాస్తవ్యులు ఆలయంలో అన్నదానం చేస్తున్నారు. మరియు వస్తున్నాం. అమ్మ సెల్ఫీ దిగదు, ఎవరైనా సెల్ఫీ దిగదు. నమస్తే అండి, నా పేరు ఉన్ని కృష్ణ, యాక్టర్ని. అయితే మొదటిసారిగా ఈ దేవాలయంకి రావడం జరిగింది. యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఆదిత్య చెప్తే ఇక్కడ రావడం జరిగింది. తర్వాత మా ప్రభు అన్న, మళ్ళీ మా టీం అంతా, మా పంతులు గారు కానీ అందరూ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఫస్ట్ టైం ఈ గుడికి రావడము, ఆ స్వామివారిని ఆ గర్భగుడి నుంచి దర్శనం చేసుకుంటే అదొక ఆ ఫీల్, ఆ అనుభూతి అంటే నేను చెప్పలేను, అంత గొప్ప అనుభూతి. దేవాలయం మాత్రం చాలా పవర్ఫుల్. నేను చాలా విన్నాను, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, చాలా మంచి డెవలప్మెంట్ చేశారు. ఇంకా టెంపుల్ కూడా మేము కూడా ఒక మంచి ఆశీర్వాదం కోసం వచ్చాం దేవుణ్ణి. సో సంతోషం అండి, చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ చెప్తే విన్నాను, కానీ ఈరోజు స్వయంగా స్వామివారి దర్శనం చేసుకున్నాను. చాలా అద్భుతమైన అనుభూతి. ఇంకా ప్రతిసారి నేను ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాను, ఏ కార్యక్రమాలున్నా. ఇవాళ హోమంలో మొత్తం కూర్చున్నాను, చాలా మంచి అనుభూతి. దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుగుణం ధాతుమరాజి. మరి ఈశానపల్లి కాలభైరవస్వామి దేవాలయంలోని రాచర్ల శ్రీనివాస్ శర్మ, షెట్పల్లి వంశీకృష్ణ శర్మ. మరి కాలభైరవ దేవాలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. అందులో ఈసన్నపల్లి గ్రామంలో వెలిసినటువంటి స్వయంభూగా చెప్పినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆలయంగా చెప్పడం జరిగింది. మరి ఇందులోని మరి మనకు సంవత్సరానికి కార్తీక మాసంలో మరి పోయిన నెలలో ఉత్సవాలు జరపడం జరిగింది. మరి ప్రతి నెలలో శుక్లాష్టమి, బహుళాష్టమి, మరి సంవత్సరానికి 24 అష్టములు వస్తాయి. అందులో విశేషమైనటువంటిది కాలభైరవునికి అత్యంత ఇష్టమైనటువంటి మార్గశిర బహుళ అష్టమి రోజు స్వామివారికి ఇష్టమైన రోజు. మరి ఈ మార్గశిర బహుళ అష్టమి రోజున స్వామివారి కపాల విమోచనం జరిగిన రోజుగా చెప్పడం జరిగింది. మరి ఈ రోజు కాశీలో కూడా విశేషంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈసన్నపల్లి వెలిసినటువంటి మరి కాలభైరవ దేవాలయంలో కూడా ఈ రోజు మరి ఉదయం 6 గంటల నుండి సంతర్ధారాభిషేకము, రేపు ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు స్వామివారికి ఏకధాటిగా మరి బ్రాహ్మణుల
సహాయ సహకారాలతోటి మరి ఈ కార్యక్రమం 24 గంటల పాటు అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి ప్రతి అష్టమి రోజున మరి దేవాలయంలో కాలభైరవ మరి రుద్ర హోమము మరి చేయడం జరుగుతుంది. మరి ఈ రోజు కూడా భక్తులందరి సమక్షంలో కాలభైరవ హోమము మరి ఏర్పాటు చేసి నిర్విఘ్నంగా సాగించడం జరిగింది. మరి కాలభైరవుని మార్గశిర బహుళ అష్టమి రోజు స్వామివారిని దర్శించుకొని స్వామివారిని సేవించి మరి కాలభైరవ అష్టకాన్ని కానీ కాలభైరవ నామస్మరణమాని చేసి మరి ఉపవాసం ఉండి జాగరణ చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం వస్తుందని మరి చెప్పడం. గెలుపునకు పొంగిపోను ఓటమికి కుంగిపోనని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ నేడు హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్న ప్రజల మధ్య ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల మధ్య ఉంటానన్నారు. ప్రజా సంక్షేమానికి నిరంతరం పాటుపడతా బీఆర్ఎస్ పార్టీకి గెలుపోవటంలో కొత్త కాదు. పార్టీ శ్రేణులకు ప్రజలకు అనినిత్యం అందుబాటులో ఉంటూ రాజకీయాల్లో గెలుపోవటంలో సహజమన్నారు. పార్టీ బలోపేతానికి పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా కృషి చేస్తా అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తమవుతూ ఎంపీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరద్దామని ధీమా వ్యక్తం చేశారు. పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వరంగల్ వెస్ట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ఇన్ఛార్జెస్ తో ప్రతి నెల జరిగే సమావేశం ఈ నూతన సంవత్సరంలో కూడా జరుగుతుంది. ఈ సమావేశంలో పార్టీ పటిష్టత గురించి, పార్టీ కార్యక్రమాల గురించి ఈ నెల 10వ తారీఖున గౌరవ పెద్దలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారి అధ్యక్షతన తెలంగాణ భవన్ లో పార్లమెంట్ ఎన్నికల్లో వివరించవలసిన వ్యూహం, పార్లమెంట్ సెగ్మెంట్ వారీగా ఈ నెల 10వ తారీఖున వరంగల్ వెస్ట్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతోనే ఆ సమావేశం నిర్వహించుకుంటారు. కాబట్టి డివిజన్ కు 3 ఆ సమావేశానికి తీసుకువెళ్ళాలి. కాబట్టి ఈరోజు ఈ సమీక్షా సమావేశం నిర్వహించుకుంటున్నాం. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం. కానీ తెలంగాణ సాధన కోసము త్యాగాల పునాది పైన స్థాపించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ సాధించే క్రమంలో ఒక కఠోర దీక్షతోనే గులాబీ శ్రేణులందరూ కూడా ఒకే ఒక లక్ష్యంతోనే అహర్నిశలు అనేక కష్టాలకు ఓర్చి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతోనే ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ వెంట గులాబీ సైన్యం అంతా కూడా వారు ఇచ్చినటువంటి ఉద్యమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున విజయవంతం చేసిన దాంట్లో ఓరుగల్ లాంటి ఓరుగల్లు ప్రత్యేకించి హనుమకొండ వరంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గులాబీ సైన్యం వారి త్యాగాలను ఎన్నడూ కూడా తెలంగాణ ప్రజలు మరవరు. అందులో భాగంగా 2009 నుంచి మొన్న జరిగినటువంటి ఎన్నికల వరకు కూడా ఈ నియోజకవర్గంలో గులాబీ జెండా రెపరెపలు ఆడేదానికి మా గులాబీ శ్రేణులందరూ కూడా కష్టపడ్డారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఫలితాలు మేము ఉంచిన దానికి రాకున్నా కూడా ఒక తెలంగాణ తెచ్చిన పార్టీగా తెలంగాణ ప్రజల పక్షాన పోరాడేదానికి గతంలో ఇప్పుడు రాబోయే రోజులలో గులాబీ పార్టీ శ్రేణులలో నేను కూడా ఒకరిగా ముందు వరుసలో ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఈరోజు చాలా విచిత్రంగా ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా అమలు చేయకుండా గత ప్రభుత్వం పైన అనేక నిందలు, అనేక ఆరోపణలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. అయినప్పటికీ కూడా మేము ఓపికతోనే వారు ఇచ్చినటువంటి హామీలను ప్రజలకు నెరవేర్చాలని చెప్పి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మేము వారికి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్నాం. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము వివరిస్తుంటే ఈ నెలలో జరిగే ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి యొక్క బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని కార్యనిర్వహణ అధికారి అద్దంకి నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ ఈ నెల 18, 14, 15 తేదీల్లో భోగి నుండి సంక్రాంతికి జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, 2 రోజులు జాతర బాగా ఉంటుందని, 15వ తారీఖు నాడు సంక్రాంతి నాడు బండ్లు తిరిగే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. 16వ తారీఖు నాడు చుట్టుపక్కల జనాలంతా కూడా వచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా జరుగుతుందన్నారు. 17వ తేదీన సంప్రోక్షణ ఉంటుందని అన్నారు. మార్చిలో శివరాత్రి మహాపెద్ద పట్నం ఉంటుందని, చివరి ఆదివారం నాడు మళ్లీ మల్లన్న కళ్యాణం తోటి జాతర ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాధారణ భక్తులకు, వృద్ధులకు, వీఐపీలకు ప్రత్యేకమైన క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరుగుతున్నారు. అలాగే ముఖ్యంగా పోలీస్ సిబ్బంది మాకు చాలా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు. అందరూ జాతరను విజయవంతం చేయాలని కోరారు. వస్తుంది. రాజమణి నామదిస్య అంతేనా కుటుంబానం చండీశ్వర గోత్రోద్భవస్య. మేము దమ్మాయిగూడ ఈసీఎల్ దమ్మాయిగూడ నుంచి వచ్చాము. ఎవ్రీ ఇయర్ బోనం చేస్తాము సంక్రాంతి ముందు. ఇది ఒక 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇది ఒక ఆనవాయితీ మాకు. ఐనవోలు గ్రామవాసాయ శర్వాయ శిశుమూలే శ్రీమన్మైలారు దేవాయ శుభదాయాస్తు మంగళం. వాఘార్థ సంప్రోక్తౌ వాఘార్థ ప్రతిపత్తే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, లయకారుడైన ఈశ్వరుడు వేయించేసిన దివ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రం. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం గ్రామంలో వేయించేసిన మల్లికార్జున స్వామి పశ్చిమ చాళుక్యరాజు 20 సత్యశ్రీని కాలం శాసనాల ద్వారా అతి పురాతనమైన ప్రాచీనమైన దేవాలయంగా పరిగణింపబడుతుంది. ఈ దేవాలయం కాకతీయుల పరిపాలన కాలంలో కూడా స్వామివారి యొక్క పూజాధికారులు నిర్వహించినట్టుగా శాసనం ద్వారా తెలియచున్నది. సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు ఈ దేవాలయంలో జాతర ఉత్సవాలు నిర్వహించడం జరుగును. జనవరి 14వ తేదీ నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభమును. 13వ తేదీ స్వామివారికి విఘ్నేశ్వర పూజ పుణ్యావాచనం, స్వామివారికి నూతన వస్త్రాలంకరణతో ఈ కార్యక్రమం మొదలై భోగి సంక్రాంతి రోజు బండ్లు తిరుగుట, 17వ తారీఖు మహాసంప్రోక్షణ. ఈ 3 రోజుల క్రితం పూర్తయిన తర్వాత మార్గశిర మాఘమాసంలో వసంత పంచమి 14వ తేదీ నూతనంగా నిర్మించిన భ్రమరాంబిక అమ్మవారి ఆలయంలో 10వ వార్షికోత్సవం నిర్వహించడం జరుగును. అదేవిధంగా మాఘ శుద్ధ పౌర్ణానికి ఫిబ్రవరి 24వ తేదీన ఎల్లమ్మదేవికి విశేషమైన అభిషేకము, అమ్మవారికి నూతన వస్త్రాలంకరణ, కుంకుమార్చన నిర్వహించడం జరుగును. అదేవిధంగా మార్చి 6వ తేదీ నుంచి మాఘశుద్ధ ఏకాదశి మొదలుకొని అమావాస్య వరకు భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగును. ఈ 5 రోజుల బ్రహ్మోత్సవాల తదుపరి ఏప్రిల్ 7వ తేదీన స్వామివారికి కండెల రాయుడు, గొల్లకేతమ్మ, బల్జమేడల దేవితో సంక్రమణ రోజున అమ్మవారికి
స్వామివారి యొక్క కళ్యాణోత్సవం నిర్వహించబడి పెద్దపట్నం వేయడం జరుగును. క్రోధినామ సంవత్సరంతో 9వ తేదీ ఏప్రిల్ 9వ తేదీ ఈ ఉత్సవాలు ముగిను. ఈ సంవత్సరం స్వామివారి జాతరకు విచ్చేసే వాళ్ళందరూ కూడా స్వామివారి యొక్క మొక్కులు చెల్లిస్తూ వారి వివిధ కోరికలు నెరవేర్చుకుంటూ స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటూ స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతున్నారు. పాత్ర శ్రీనివాస్ ముఖ్య అర్చక అయినవారు. శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం గ్రామం మండలం అయినవోలు హన్మకొండ జిల్లా 2024 సంవత్సరం బ్రహ్మోత్సవాలకు ఇచ్చేస్తున్న భక్తజనానికి స్వాగతం సుస్వాగతం. అదే మాదిరిగా వచ్చేసి మనకు సంక్రాంతి నుంచి ఉగాది వరకు 3 మాసాలు ఈ యొక్క జాతర ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈసారి మొదటిసారిగా మనకు ఎందుకంటే మనకు మేడారం సమ్మక్క జాతర ఉండడం వల్ల భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారి దర్శించుకోవడం ఆనవాయితీగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదే మాదిరిగా వచ్చేసి మనకు 14 నాడు భోగితోటి స్టార్ట్ అయ్యి 16 తోటి ముగుస్తుంది ఈ 3 రోజుల ఉత్సవాలు. తర్వాత వచ్చేసి మనకు ప్రతి వారాలు కూడా ఆదివారం బుధవారం రెగ్యులర్గా ఉగాది వరకు జరుగుతాయి. మనకు మహాశివరాత్రి రోజు పెద్దపట్నం స్వామివారి కళ్యాణం ఉంటుంది. అదే మాదిరిగా వచ్చేసి మనకు లాస్ట్ చివరి ఆదివారం నాడు మల్లికార్జున స్వామి బల్యమేడలమ్మ గొల్లకేతమ్మ సమేతంగా వారికి కూడా కళ్యాణం చేయడం జరుగుతుంది. 50 అడుగుల పెద్దపట్నం అది తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన దగ్గరనే వేయడం జరుగుతుంది. ఇది 4వసారి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా వచ్చేసి మనకు ఈ యొక్క ఉత్సవాలలో విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. క్యూ లైన్స్ కూడా నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు మామూలు దర్శనం వేరే ఉంటుంది, ధర్మ దర్శనం ప్లస్ స్పెషల్ దర్శనం, అదే మాదిరిగా వచ్చేసి విఐపి దర్శనం, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా మొన్న కోఆర్డినేషన్ మీటింగ్లో 15 డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులతో కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఈ యొక్క జాతరకు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఎందుకంటే ఈ భక్తులకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి మన డిపార్ట్మెంట్ నుంచి కూడా వారి సేవలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. వారి ఆదేశానుసారంగా కూడా మేము భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి జన్మదిన సందర్భంగా కామారెడ్డి పట్టణ గంజు మార్కెట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన అధికారులు, ప్రముఖులు, వ్యాపారస్తులు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు వారిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్కే, ఎస్ఆర్కే, పీకేఆర్ కళాశాల సంస్థ సీఈఓ డాక్టర్ జయపాల్ రెడ్డి, వారి కళాశాల ప్రిన్సిపల్స్, కళాశాల లెక్చరర్స్, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి చేతుల మీదుగా కళాశాల క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఆర్టీఏ జిల్లా అధ్యక్షులు సలీం, వారి బృందం ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి యొక్క క్యాలెండర్ను ఆవిష్కరించారు. కామారెడ్డి శాసనసభ్యులు వెంకటరమణారెడ్డి తన పుట్టినరోజు కొరకు వచ్చిన వారందరికీ గంటల తరబడి కదలకుండా అక్కడే ఉండి వారు చేసే సెలవులతో సన్మానించి పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం రోజు ఎమ్మెల్యే పుట్టినరోజు ఉండడంతో పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఓకే మీ అందరికీ కృతజ్ఞత చెప్తా ఉన్నామని ఒకసారి మనకి స్పాన్సర్ అన్న కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తుంది వారికి వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి భోజనం ఇంకా నువ్వే అడ్డ రావులన్నా
అరే మీ అమ్మ ఏ మనిషివే నువ్వు. గంటను బాగుపడుతున్న అన్నగారు చేశారు. ఇక్కడ అన్న క్లాస్ పడుతుంది 25 కిలోల గంట. అన్నయ్య జరుగురే. ఓకే అన్న పక్క జర్. అన్నా మంత్రి హోదాలో ఈరోజు ములుగు మండలంలోని మంత్రి గారి స్వగ్రామం నందు జగ్గన్నపేట గ్రామానికి వచ్చిన పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు దనసరి అనసూయ సీతక్క వారికి ఘనస్వాగతం పలికి ఘనంగా సన్మానించిన గ్రామ ప్రజలు. అనంతరం గ్రామస్తులు ఉద్దేశించి మాట్లాడుతూ, నేను మీ ఆడబిడ్డను, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన బిడ్డను, నేను పుట్టిన గ్రామం అభివృద్ధి చేసే బాధ్యత నాపై ఉందని, ప్రజలు నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ములుగు ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తామని, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని వాళ్లు చేసుకోవాలని, అందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తానని మంత్రివర్యులు సీతక్క అన్నారు. జరగాలి ఒకసారి.
ఓకే అమ్మా, అయిపోయింది. ఓకే ప్రజాపాలన నిరంతర ప్రక్రియని ఇక నుంచి 4 నెలలకోసారి నిర్వహిస్తామని, లబ్ధిదారులు ఎవరూ అపోహలకు గురి కావద్దని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆత్మకూరు మండలం హౌజ్ బుజుర్గు గ్రామం, కామారం గ్రామాల్లో శనివారం నిర్వహించిన ప్రజాపాలన చివరి రోజు సందర్భంగా జరిగిన గ్రామ సభలలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆయా గ్రామాలలో ప్రజాపాలన లబ్ధిదారులకు దరఖాస్తు అందుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకిచ్చిన మాట మేరకు ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి 6 గ్యారంటీ పథకాలను అమలు చేసేందుకు చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వం వచ్చిందని, 6 గ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఉద్దేశంతో ఈ ప్రజాపాలన చేయడంలో అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసించేది ఏంది అని అంటే, ప్రజల కోసం, ప్రజలతో ఎన్నుకోబడ్డది ఇది ప్రజాప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వం ఎవరిదో, రేవంత్ రెడ్డి గారిదో, ప్రకాష్ రెడ్డి గారిది కాదు, ఇది మీది. ఈ ప్రభుత్వం మీ భాగస్వామ్యంతో, మీ సహకారంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలి అనే ఒక ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి గారు ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని దృష్టి తీసుకొస్తున్నారు. గతంలో చూశారు, గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చినాయి. గతంలో 10 సంవత్సరాలు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రధానమైన ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించిన కడియం శ్రీహర్ గారు అసలు ఇంకా ప్రభుత్వం ఏర్పాటే కాలేదు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయకముందే మీరందరూ పత్రికలలో, టీవీలో కూడా చూశారు. ఇది 6 నెలల్లో కూలిపోతుంది, ఇది ఉండే ప్రభుత్వం కాదు అని శాపనార్థాలు పెట్టుకుంటూ, అదేవిధంగా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి అని చెప్పి మాట్లాడిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. కానీ ఒక మాట నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, గత ప్రభుత్వాలు ఎన్నికలు వచ్చినప్పుడు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా కాలం వెళ్ళదీసిన సంగతి కూడా మీకు తెలుసు. కానీ ఈ ప్రభుత్వం, ఈ ప్రజాప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం 100% నెరవేర్చే దిశలోనే కృషి చేయడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మీ అందరికీ సవినంగా మనం చేస్తాం. అయితే ఇంకొక విషయం కూడా తెలవాలి మనకు, ఇవి అల్లటప్పగా అయ్యేటి కాదు. ఇదేదో 1000 కోట్లతోటో 10,000 కోట్లతోటి అయ్యే కార్యక్రమాలు కాదు. వీటికి 5 సంవత్సరాలు పూర్తి చేయాలి అని అంటే
1,00,000 కోట్ల పైనే వీటికి వెచ్చించవలసిన అవసరం ఉంటుంది. 1,00,000-2,00,000 కోట్లు కూడా దాటిపోయినా మనం వెచ్చించకపోవాల్సిన అవసరం లేదు. అయితే వాళ్ళు ఉన్న ఆర్థిక పరిస్థితి చూస్తే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. మీ అందరికీ తెలుసు, మన తెలంగాణ ఉద్యమం 1,400 మంది యువకుల యొక్క బలిదానంతో 4 కోట్ల ప్రజల యొక్క కృషితోటి భాగస్వామ్యంతో వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 16,000 కోట్ల బడ్జెట్ తోటి, మిగులు బడ్జెట్ తోటి ఏర్పడ్డ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా అప్పులు కూడా పంచుకుంటాం కదా, ఆ అప్పులు దగ్గర 70,000 కోట్లు అప్పులు ఆ రోజు మన వాటా కిందకి వచ్చిన మాట కూడా వాస్తవం. ఇదే కాకుండా గత ప్రభుత్వము చెల్లించవలసిన బకాయిల యొక్క డబ్బులు చూస్తే 45,000 కోట్లు ఇప్పుడు వివిధ రకాల పద్ధతులకు డబ్బులు చెల్లించవలసిన అవసరం ఉంది. దాంట్లో ఉద్యోగస్తులకే సరెండర్ లీవ్స్ పైసలు కానీ, మెడికల్ బిల్స్ కానీ, పెన్షన్స్ లోన్కు సంబంధించినవి కానీ లెక్క తెలిస్తే 29,000 కోట్లు ఉద్యోగస్తులకు ఇచ్చే పైసలే ఉన్నాయి. శబరిమల ప్రసాదం ఒక్కో భక్తుడికి 2 డబ్బాలే. ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్న పొగమంచు, ఢిల్లీలో ఎముకలు కొరికే చలి. బారాకత్గూడెంలో ఆలయంలో బట్టి విక్రమార్క పూజలు. గెలుపునకు పొంగిపోను, ఓటమికి కుంగిపోనని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. ఏపీలో కొత్తగా 1,11,321 రేషన్ కార్డులు మంజూరు. వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి RKL TV న్యూస్.